సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని కుటుంబంలో క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారు? ఈ అరుణోదయపు దినాన లేచి ఎంతమంది అరుణోదయపు ఆరాధన జరిగించుకున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. మీ ప్రార్థన జీవితాన్ని అనేకులు తెలుసుకొని కొంతమంది అయినా స్ఫూర్తి పొందటానికి మీరు స్ఫూర్తి కారకులు అవుతారు. ఎవరెవరు గడిచిన రాత్రి ఈరోజు ఉదయం కుటుంబ ప్రార్థన అరుణోదయపు ఆరాధన జరిగించుకున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మీ అందరి ప్రార్థన ద్వారా గడిచిన 3 దినాలు 13, 14, 15 తారీఖుల్లో పటాన్ చెరువులో బహు అద్భుతంగా దేవుడు ఆ మీటింగ్స్ జరిగించారు. ప్రార్థించిన మీ అందరికీ నా చేతులు జోడించి నా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా 3 దినాలు చక్కటి వాతావరణం ఇచ్చారు. మొదటి రోజు ప్రారంభం కొంచెం లైట్గా తుంపర్లు పడ్డాయి అంతే. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు మంచి వాతావరణం దేవుడిచ్చారు. విచిత్రం ఏంటంటే నిన్నటి దినం మీటింగ్ అయిపోయిన తెల్లారి అనగా గడిచిన రాత్రి హైదరాబాద్లో కొండపోత వర్షం కురిసింది. కొండపోత వర్షం, ప్రచండమైన వర్షం కురిసింది. నిజంగా దేవుడు ప్రకృతిని తన స్వాధీనంలో ఉంచుకొని మీరందరూ చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన ప్రతిఫలం చక్కటి వాతావరణం. దేవుని కృప 3 దినాలు వాతావరణం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యాలు చేసిన కృపగల దేవునికి సమస్త ఘనతలు కలుగునుగాక. హైదరాబాద్కి శివారు ప్రాంతం పటాన్ చెరువు అంటే దేవుని కృప. శివారు ప్రాంతమైన 2వ రోజు, 3వ రోజు బహు విస్తారమైన ప్రజలను కృపగల దేవుడు నడిపించారు. కొంతమంది బిడ్డలైతే మీరు చేసిన ప్రార్థన ఎలా ఫలించాయి అని చెప్పడానికి మాట చెప్తున్నాను. కొంతమంది పేద బిడ్డలు ఆ స్థలానికి వచ్చి, ఒక పెద్ద తల్లి అయితే 50 సంవత్సరాలు అటు ఇటు ఉంటాయి, చేతులు జోడించి, అయ్యా ప్రతి సంవత్సరం ఇక్కడ మీటింగ్ పెట్టండి అయ్యా, ఈ మీటింగ్స్ ద్వారా ఆత్మలో మేము ఎంతో బలపడ్డాం, మా హృదయాలు ఆదరించబడ్డాయి, దేవునిలో బ్రతకటానికి మరొకసారి మేము రేకెత్తించబడ్డామని ఒకరు కాదు అనేకులు వారు పొందుకున్న ఆత్మీయ అనుభూతి తెలియచేశారు. ప్రార్థించిన మీ అందరికీ నా 2 చేతులు జోడించి వినయ మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, మంచిది. ఇదిను ఓ ప్రత్యేకమైన సందేశం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన కొన్ని రోజుల నుంచి ఈ అంశం మీద వర్తమానం అందించమని నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నారు. ఏంటయ్యా ఆ అంశం అంటే, సాతానుకు మన భవిష్యత్తు తెలుసా? శత్రువైన సాతానుకు మన భవిష్యత్తు, రాగల కాలాల్లో మన జీవితాల్లో ఏం జరగబోతుందో విన్నారా? సైతాను గాడికి మన భవిష్యత్తు తెలుసా? ఎరిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. తెలుసు అన్నవాళ్ళు తెలుసు అని రాయండి. తెలియదు అన్నవాళ్ళు తెలియదని రాయండి. రైట్, వాక్యపు వెలుగులోకి మనం వెళ్దాం. శత్రువైన సాతానుకు వాస్తవంగా మన భవిష్యత్తు వాడికి తెలియదు. రేపటి దినాల్లో మన బ్రతుకులో ఏం జరగబోతుందో 100కి 100 పాళ్ళు వాడికి తెలియదు. ఎలా చెప్పగలరయ్యా? బైబిల్లో దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎన్నో ఆధారాలు ఉన్నాయి. 2 ఆధారాలు చెప్తాను. ఒకటి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నేను మీతో పంచుకుంటాను, అందరూ చూడండి. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని యొడల
అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, సాతాను దేవునితో అన్నమాట ఏంటి? యోబుకి అన్నీ ఇచ్చావు కాబట్టి నీవు ఆయన పట్ల, యోబు నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, ఒకసారి తీసే. నీవే గనక అతన్ని మొత్తితే, అతని కలిగిన వాటిని తీసేస్తే నిన్ను విడిచిపెడతాడు, నిన్ను దూషిస్తాడు అన్నాడు. విన్నారా? నిన్ను దూషిస్తాడు, నిన్ను హింసిస్తాడు, నేను విడిచిపెడతాడు అన్నాడు. సైతాను గాడికి భవిష్యత్తు తెలుసో తెలియదో ఈ మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు. మంచిది, సైతాను గాడు ప్రేరేపించినట్లుగానే దేవుడు యోబు కలిగిన వాటన్నిటిని తీసేశాడు. సమాధానం చెప్పండి. యోబు మొత్తపడ్డా లేదా? మొత్తపడ్డాడు. యోబు పిల్లలు చనిపోయారా లేదా? చనిపోయారు. యోబు సర్వాన్ని కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. మరి కోల్పోయిన తర్వాత యోబు దేవుని దూషించాడా లేదా? చెప్పండి. దూషించాల. దేవుని విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టలే. అంటే సైతాను గడికి భవిష్యత్తు తెలియదు అని ఇక్కడ అర్థమైంది కదా. సైతాను గడి ఏమనుకున్నాడంటే, యోబు కలిగిన వాటన్నిటిని తీసేసిన తర్వాత సంకలు కొట్టుకున్నాడు. మన ఊర్లో అంటారు కదా, సంకలు కొట్టుకున్నాడు. అయిపోయింది భక్తుడి పని. దూషిస్తాడు చూడు, నిందిస్తాడు చూడు, ఏం చేశాడో, దేవుడు నాకేం చేశాడు అంటాడు చూడు అని సైతాను గడి ఎదురు చూశాడు. విన్నారా? అయితే సైతాను గడి ఎదురు చూసినట్లుగా, సైతాను గడి అనుకున్నట్లుగా యోబు జీవితంలో జరిగిందా? లేచాడు, ధూళిలో పండుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడుగా. ఆ అధ్యాయాలన్నిటిలో 42 అధ్యాయాల సుదీర్ఘ చరిత్రలో దేవుని స్తుతించాడుగా. శోధించబడిన మీదట సువర్ణంగా మారిపోతాను అన్నాడుగా. నా విమోచకుడు సజీవుడు మాట్లాడాడుగా. ఇదిగో ఆయన నన్ను చంపిన ఆయన కొరకే నేను కనిపెడతా అన్నాడుగా. నా యథార్థతను ఏమాత్రం నేను విడిచిపెట్టను మాట్లాడాడుగా. ఇప్పుడు సైతాను గారు తలదించుకున్నాడా లేదా? అంతటితో ఆగిందా? ముగింపులో యోబు కోల్పోయిన దానికంటే 2 అంతల దేవుడు ఇచ్చాడా లేదా? నేనంట, కోల్పోయిన యోబు దేవుని స్తుతిస్తాడు అని సైతాను గడికి తెలియజేస్తే, సైతాను గడికి తెలిసి ఉంటే దేవుని మీద పందెం వేసేవాడా? చెప్పండి. యోబు కోల్పోయిన తర్వాత కూడా దేవుని ఆరాధిస్తాడు అని సైతాను గడికి తెలిస్తే సైతాను గడి యోబుని శోధించడానికి ఒప్పుకునేవాడా? కోల్పోయిన దానికంటే 2 అంతలు పొందుకుంటాడు యోబు అనే సంగతి సైతాను గడికి తెలిస్తే ఏమండి యోబు జీవితంలో ఈ సమస్యలు అనుమతించేవాడా? లేదుగా. అంటే సైతాను గడికి భవిష్యత్తు తెలియదు, టెంపరవరీగా అప్పటికప్పుడు ఆలోచిస్తాడు. మీరు అనొచ్చు, అన్న మరి సైతాను గడి ప్రేరేపణకు దేవుడు లోబడి యోబు జీవితంలో యోబుకి ఎందుకు శ్రమలు అనుమతించాడన్నా అని అంటారా? యోబు దేవుని దూషిస్తాడు అనేది సైతాను గాడి నమ్మకం. కానీ దేవుని నమ్మకం ఏంటో తెలుసా? నా యోబును నేను శ్రమ పెట్టిన నా యోబు దూషించడు, నా దేవుడు నా యోబు నన్ను విడిచిపెట్టడు. యోబు మీద దేవునికి విశ్వాసం. విన్నారా? దేవుని మీద యోబుకు విశ్వాసం వేరు, దేవుని మీద యోబుకు విశ్వాసం వేరు, యోబు మీదే దేవునికి విశ్వాసం. ఏంటి? నా యోబు నేను ఎంత శ్రమ పెట్టినా దూషించడు, నన్ను విడిచిపెట్టడు. ఆ పందెంలో దేవుణ్ణి గెలిపించాడు. కోల్పోయిన దానికంటే 2 అంతలు పొందుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి శోధన పరలోకంలో సైతాను గాడు నీ విషయమే పందెం వేశాడు. పరపక్షమందున్నవాడు సిగ్గుపడాలి, నీ మీద నమ్మకం ఉంచిన దేవుడు గెలవాలి. దేవుని గెలిపించే వ్యక్తిగా మనం బ్రతుకుదాం. సరే, విషయం
సైతాను గడికి భవిష్యత్తు తెలియదు, ఇదొకటి కదా. రెండోది, అపోస్తలుడైన పౌలు వారు దీని గురించి మాట్లాడుతూ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు సైతాను గాడికి భవిష్యత్తు తెలుసా తెలియదా, తాత్కాలికంగా అప్పటిని గురించే ఆలోచిస్తాడా, భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడా అనే దాన్ని గురించి 2వ అధ్యాయం 8వ వచనం, అది అధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. విన్నారా? లోకాధికారి అంటే సాతాను. యేసు ప్రభు వారు సువార్తల్లో అంటారు, 2 చోట్ల ఉంటుంది ఆ మాట, ఎరిగిన వాళ్ళు 3 చోట్ల ఉంటుంది సువార్తల్లో. ఎరిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, ఎక్కడి నుంచి మనం వెళుదము రమ్ము. సాతానును లోకాధికారి అని ప్రభువారు సంబోధించారు. ఏమని? లోకాధికారి అని. పౌలు గారు ఇక్కడ అంటాడు, లోకాధికారికి ఆ సంగతి తెలిసిన యెడల మహిమాస్వరూపియగు యేసుక్రీస్తును సిలువ వేసి ఉండేవాడు కాదు. ఏమని? సైతాను గాడు ఏ కాడికి యేసు ప్రభుని సిలువకు అప్పగించినందుకు సంకలు కొట్టుకున్నాడు. యేసయ్య ముఖం మీద థూ అని వాళ్ళు ఊసినందుకు సంకలు కొట్టుకున్నాడు. వీపు మీద పిడిగిద్దులు గుద్దినందుకు సంకలు కొట్టుకున్నాడు. యేసు ప్రభుని కొరడాలతో కొట్టినందుకు వాడు సంకలు కొట్టుకున్నాడు. యేసయ్య ప్రశస్త రక్తం సిలువలో నుంచి అలా చిందించబడుతూ ఉంటే వాడు సంకలు కొట్టుకున్నాడు. యేసయ్యని సమాధి చేస్తే సంకలు కొట్టుకున్నాడు. నేనంట, సిలువ సంకలు కొట్టుకునేదా, సైతాను గాడు సిగ్గుపడే విషయమా? ఒకసారి చెప్పండి. ఏమండి, సిలువ జరిగించబోయే ఆ భవిష్యత్ కార్యాలు సైతాను గాడికి నిజంగా తెలిస్తే యేసయ్యను సిలువ మరణానికి అప్పగించేవాడా? లేదే. ఈ సిలువ మరణం ద్వారా ఏం జరిగింది? యేసు ప్రభు చిందించిన పవిత్ర రక్త ధారలో పాపులను పవిత్రులుగా మార్చింది, నీతిపరులుగా చేసింది. మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి ప్రజలను కలిపి ప్రజలను దేవునితో ఐక్యపరిచింది. పాపులను పవిత్రులుగా మార్చి పరలోక రాజ్య వారసులుగా మార్చింది యేసుక్రీస్తు వారి రక్త బిందువులు. ఏమండి, ఈరోజు యేసుక్రీస్తు కార్చిన రక్తధారల ద్వారా కోట్ల కొలది క్రైస్తవులు మారిపోయారుగా, కోట్ల కొలది ప్రజలు మారి క్రైస్తవులు అయిపోయారుగా. ఆయన గాయాలలో మనకు స్వస్థత దొరికిందిగా, ఆయన రక్తం ద్వారా పాపక్షమణ పరలోక రాజ్యం మనకు దొరికిందిగా. ఇవన్నీ దొరుకుతాయి అన్న సంగతి భవిష్యత్తును గురించి సైతాను గడికి తెలిస్తే సైతాను గడి యేసయ్య సిలువ మరణానికి అప్పగించడానికి ఏదో ఒక రకంగా ఆటంకపరిచేవాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. సైతాను గాడు అప్పటికప్పుడు ఆలోచిస్తాడు. భవిష్యత్తును గురించి ఆలోచించడం వాడికి తెలియదు, వాడికి రాదు. మరొకసారి చెప్తా, వాడికి తెలియదు, వాడికి రాదు. కొన్నిసార్లు సైతాను గాడు నేను శ్రమ పెట్టి సంకలు కొట్టుకుంటాడు. అయిపోయిందిరా నీ పని, ఏమో తెల్లచీర కట్టుకొని చర్చికి వెళ్ళే అక్క, ముసుకేసుకొని ప్రార్థన చేసేవు అక్క, పెద్ద బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తున్నావే, 20 సంవత్సరాలు బట్టి ప్రభువుని నమ్ముకున్నావే, అనుభవిస్తున్నావుగా శ్రమలు అని నీ శ్రమలను చూసి వికిల్ నవ్వుతాడే. వాడికి తెలియదు నేటి శ్రమ రేపటి సాక్ష్యంగా మారబోతుందని, నేటి శ్రమ రేపు మహిమగా మారబోతుందని, నేటి గాయాలే రేపు గేయాలుగా మార్చబడుతున్నాయి అన్న సంగతి వాడికి తెలియదు. వాడికి భవిష్యత్తు తెలియదు. విన్నారా? ఈ 2 మాటలను బట్టి సైతాను గాడికి మన భవిష్యత్తు తెలుసా? చెప్పండి. వాడికి తెలియదు. అయితే 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు. వాడికి పూర్తిగా తెలియదు, కానీ కొంత తెలుసు. మరలా ఈ మాట విని ఇందాకేం తెలియదు అన్నారు, ఇప్పుడేం కొంత తెలుసు అంటారు ఏంటి, అదేంటి అన్న లిటికేషన్ అని అంటారా? మీకు చెప్తా. మనకిచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన సైతాను గడికి తెలుసా తెలియదా? చెప్పండి.
యోసేపు ఒక కలగన్నాడు. ఏ కలగన్నాడో సైతాన్ గడికి తెలియదు. వాళ్ళ నాన్నకొచ్చి చెప్పుంటాడు. వాళ్ళ నాన్నకొచ్చి చెప్పుంటాడు కాదు, చెప్పాడు. వాళ్ళ నాన్నగారు విన్నాడు. సైతాన్ గడి విన్నాడా లేదా? మనం మాట్లాడుకునే మాటలు సైతాన్ గడి వింటాడా లేదా? విన్నాడు. ఓహో, అందుకనే వీడు చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా బ్రతుకుతుంది అని యోసేపు మీద కన్నేసి గూడు రేపాడు. ఐగుప్తు దేశానికి అమ్మేటప్పుడు సంకలు కొట్టుకున్నాడు, కానీ ఐగుప్తు దేశంలో చెరసాల పాలైనప్పుడు సంకలు కొట్టుకున్నాడు, కానీ వాడికే గనక చెరసాలలో నుంచి సింహాసనానికి వెళ్తాడు అనే భవిష్యత్తు జ్ఞానం తెలిస్తే అసలు యోసేపుని చెరసాల దాకా ఎందుకు వెళ్ళనిచ్చేవాడు? కనానికి వెనక్కి తీసుకొచ్చేవాడు. విన్నారా? వాడికి అంతా తెలియదు, కొంత తెలుసు. విచిత్రం ఏంటంటే వాడికి తెలిసిన కొంతలోనే నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఏదో ఒక రీతిగా వాడు ఆటంకపరుస్తాడు. ఒక విలువైన మాట చెప్తా, గుండెల్లో రాసుకోండి. ఎవరి మీద సైతానుగాడు ఎక్కువ పోరాడతాడో ఇంకొకసారి చెప్తా. సైతానుగాడి ద్వారా నీ జీవితంలో నీకు పోరాటాలు ఎక్కువ ఎదురవుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీద దేవుని కొన్న ప్రణాళిక గొప్పగా ఉంది అన్న సంగతి సైతానుగాడు పసిగట్టాడు. కొంత తెలిసిపోయింది. అమ్మా, ఈ బిడ్డ పట్ల ఈ గొప్ప ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండాలంటే ఏదో ఒక పాపంలోకి లాగేస్తే పోలా, ఏదో ఒక అపరాధంలోకి లాగేస్తే పోలా. నీ మీద దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటాయో నీకు ఎదురయ్యే పోరాటాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. పెద్దోళ్ళు అంటారు కదా, ఎంత పెద్ద చెట్టుకు అంత గాలి. చెల్లి, తమ్ముడు, బ్రతుకుల్లో పెద్ద పెద్ద గాలులు వీస్తున్నాయా? ధైర్యపడు. పెద్ద గాలులు వీస్తున్నాయంటే నీవు ఆరాధించే నీ దేవునికి నీ మీద పెద్ద గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. సహించు, ఓర్చుకో, ఎదురు చూస్తూ ఉండు. ఇక్కడ ఒక తమాషా మాట చెప్తా. వాడికి మన భవిష్యత్తు తెలియదు, కానీ ఆడి భవిష్యత్తు తెలుసు. విన్నారా? ఆడి భవిష్యత్తు ఆడికి తెలుసు. భవిష్యత్తులో వాడు ఏం కాబోతున్నాడో, వాడి పరిస్థితి ఏంటో వాడికి బాగా తెలుసు. అన్న మన భవిష్యత్తు తెలియదు, కానీ ఆడి భవిష్యత్తు తెలుసు. చూడండి ఆ మాట, మత్తయి సువార్త. వాడి భవిష్యత్తు వాడికి ఎంత తెలుసో 8వ అధ్యాయం 29వ వచనం, అలాగే మార్కు సువార్తలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడకు వచ్చితివా అని కేకలు వేసిరి. మరో చోట సువార్తల్లో కాలము రాకమునిపే మమ్మను నశింపజేయుదువా అంటాడు. ఇక్కడేమంటాడు? కాలము రాకమునిపే మమ్మను బాధించుదువా అంటే వాడికి తెలుసు ఒక కాలం ఉంది, వీడు బాధించబడే కాలం. ఒక కాలం ఉంది, విన్నారా? ఒక కాలం ఉంది, వీడు నాశనం చేయబడే కాలం. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనలో వాడు బంధించబడి 1000 ఏండ్ల పరిపాలన పూర్తయిన తర్వాత సైతానుగాడు పూర్తిగా అగాధంలో పడవేయబడతాడు. ఇక వాడి బలం అప్పుడు అస్సలు ఉండదు. అలాగని వాడి బలం అప్పుడు అస్సలు ఉండదంటే వాడి బలం ఇప్పుడు ఉందనుకున్నారా? యేసుక్రీస్తు వారి శిలువ రక్తం ఎప్పుడైతే నేల మీద చిందించబడిందో సైతానుగాడి తల చితక దొక్కబడింది. కొలస్సీ పత్రికలో అంటాడు కదా, వాడు నిరాయుధుడయ్యాడు. ఉన్నాడు సైతాను, కానీ ఆయుధాలు లేని సైతానుగా ఉన్నాడు. ఎట్లా? పాముంది, పాము విషం ఉండేది ఎక్కడ? తలలో, నాలుకలో. ఇప్పుడు ఆ తలే చితక కొట్టాం, ఆడేది ఏంటి? తోక. తలలేని సైతాను తోక ఆడిస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ తోకను చూసే మనం భయపడుతున్నాం. తలే చెత్తగొట్టబడిన తర్వాత తోకను ఓడించడం యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎంత సులువో కదా. సరే, విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా సాతాను నిరాయుధుడయ్యాడు.
1000 ఏండ్ల పరిపాలనలో వాడు బంధించబడతాడు, బాధించబడతాడు, యుగాయుగాలు నిత్య తీర్పులో నరకాగ్నిలో వేయబడతాడు. సైతాను గాడికి వాడి భవిష్యత్తు తెలుసు, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు తెలియదు. అయితే ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? వాడు సమయాన్ని ఎంత చక్కగా వాడుకుంటాడో వాడి దగ్గర నుంచి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, వాడు తనకు సమయము కొంచెమేనని, విన్నారా? సమయము కొంచెమేనని బహుక్రోధంతో, బహుకోపంతో, సమయము కొంచెమేనని ఈ కొద్ది సమయంలో ఎంతమందిని నాశనం చేయాలో అంతమందిని నాశనం చేయటానికి వాడు బయలుదేరుతున్నాడు. విన్నారు ఈ మాట? ఎంతమందిని నాశనం చేయాలో అంతమందిని నాశనం చేయటానికి వాడు ఆల్రెడీ బయలుదేరి బహుకోపంతో వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు సమయం కొంచెమేనని అంత వేగంగా తన పనులు తాను చేస్తున్నాడే. సమయాన్ని వాడుకోవటం సైతాను గడికి తెలిసింది, కానీ క్రైస్తవ బిడ్డలకు తెలియట్లా. సమయాన్ని సద్వినియోగం చేసుకోక అజ్ఞానులుగా మారిపోయి సాతాను చేతులు బందీగా మిగిలిపోతున్నారు. తమ్ముడు, నీకు దేవుడిచ్చిన 24 గంటల కాల వ్యవధిలో సమయాన్ని ఎలా వాడుకుంటున్నావు? టైమ్ ఈజ్ గోల్డ్ కొటేషన్లు బాగానే ఉన్నాయి గోడ మీద. బంగారం కంటే సమయం విలువైంది, గోడల మీద కొటేషన్లు బాగానే ఉన్నాయి. గోడల మీద కాదు, గోడ మీద కాదు, నీ గుండె గదిలో ఈ కొటేషన్ ఉందా? 24 గంటల కాల వ్యవధిలో నువ్వు ఫోన్తో వాడుకుంటున్న సమయం ఎంత? సోషల్ మీడియా దగ్గర గడుపుతున్న సమయం ఎంత? ఫేస్బుక్ దగ్గర నువ్వు గడుపుతున్న సమయం ఎంత? వాట్సాప్ దగ్గర నువ్వు గడుపుతున్న సమయం ఎంత? వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర నువ్వు గడుపుతున్న సమయం ఎంత? వాడికి తెలిసింది సమయం కొంచెమేనని. నీకు తెలియక సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు. వాడు తనకు సమయం కొంచెమేనని దేవుని పిల్లలను పాడు చేయటానికి వాడు ఎలా పనిచేస్తాడో తెలుసా? ఒక భక్తుడు ఇలా అంటాడు, టైలర్ మేడ్ టెక్నిక్. టైలర్ మేడ్ టెక్నిక్. టైలర్ ఉన్నాడు, అందరికీ ఒకే సైజులో బట్టలు కొట్టడం. వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న హైటు 6 అడుగులు, ఆ 6 అడుగు తగ్గట్టుగా సొక్కాయి కొడతాడు. వాళ్ళ కొడుకున్నాడు 5.5 అడుగులు, 35 సంవత్సరాలు, ఆయన పర్సనాలిటీ తగ్గట్టుగా కొడతాడు. వాళ్ళ మనవడు ఉన్నాడు, ఏమంటే తండ్రికి పుట్టిన సొక్కాయి సైజే మనవడు కొట్టడుగా, మగవాళ్ళకు పుట్టిన సైజే ఆడవాళ్ళకు కొట్టడుగా, మగవాళ్ళకు పుట్టినట్లుగానే ఆడవాళ్ళకు కొట్టడుగా. టైలర్ మేడ్ టెక్నిక్ అంటే తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి తగినట్లుగా బట్టలు కొడతాడు. సైతాను గాడు కూడా ఈ యవనస్తుడు ఏం చేస్తే పడిపోతాడు? ఈ అమ్మాయి బలహీనత ఏంటి, ఈ అబ్బాయి బలహీనత ఏంటి, ఏ ఉచ్చేస్తే పడిపోతాడు? నీ ట్రాక్ రికార్డు ఉందిగా. వాడికి భవిష్యత్తు తెలియదు, కానీ నీ ట్రాక్ రికార్డు మొత్తం తెలుసు. నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎక్కడెక్కడ పదే పడిపోతావు వచ్చావు? నీ బలహీనత ఏంటి? ఎక్కడ ఏ ప్రలోభానికి లొంగిపోతావు? స్త్రీకి లొంగిపోతావా? స్త్రీకి లొంగిపోతావా? పేరు ప్రఖ్యాతులకు లొంగిపోతావా? దేనికి లొంగిపోతావో నీ బలహీనతకు తగిలిన కాలం నీ జీవితంలో వేస్తాడు. వేటగాడు ఉన్నాడు, అన్ని పక్షులకు ఒకే గింజలేయడు. అక్కడ పక్షులు ఉంటాయి, ఆ ప్రాంతంలో ఉండే పక్షులు ఏ పక్షి ఏ గింజను ఇష్టపడుతుందో వాటికి తగిన గింజనేస్తాడు. వేటగాడైన సైతాను కూడా వాడు తనకు సమయము కొంచెమేనని వేటగాడు నీకు ఉరిలొడ్డుతాడు, జాగ్రత్త. ఆ ఉరిలొడ్డే పరంపరలో వాడి ఉరిలో నువ్వు చిక్కుకోకుండా ఉండాలంటే ప్రతి సమయం చక్కగా నువ్వు వినియోగించుకో. పౌలు గారు అంటాడు కదా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి అంటే మంగళవారం మంచిది కాదు, ఈరోజు ముహూర్తం బాగలేదు అనేనా? ఇవి చెడు దినాలు. సాతాను తనకు సమయము కొంచెమేనని వేండ్రంగా తిరుగుతున్న దినాలు. ఈ చెడ్డ దినాల్లో సమయాన్ని ఎవరు
సద్వినియోగం చేసుకుంటారో సాతాను వారిని ముట్టడో. బైబిల్ దగ్గర సమయాన్ని సద్వినియోగం చేసుకో. తమ్ముడు, సంఘ సహవాసానికి వెళ్ళి ప్రార్థనలో కూర్చో. ఉపవాస ప్రార్థనలు మందిరాల్లో జరుగుతూ ఉంటే గొలుసు ప్రార్థనకి వెళ్ళి మందిరంలో కూర్చో. బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చో. ఆన్లైన్ ప్రేయర్లు మాసాంతర కోటాలు జరుగుతుంటే దేవుని సన్నిధిలో గడుపు. సంఘాల్లో కోటాలు లేవా? నీ కుటుంబమే కూడిగ్గా మార్చుకో. నీ ఇంటినే ఒక దేవాలయంగా మార్చుకో. సమయమందు అసమయమందు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఎడతెగకుండా దేవుని సన్నిధిలో బ్రతుకు. దుష్టుడు ముట్టడో, దుష్టుడు నీ వైపు తొంగి చూడడో. అలాంటి కాపుదల కలిగి మనం బ్రతకాలంటే దేవుని సన్నిధి తప్ప నీకు నాకు భద్రత ఇచ్చే ఆశ్రయస్థానం ఏదీ లేదు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఒక దివ్యమైన వర్తమానం మీతో పంచుకుంటాను. సాతానుగాడి తంత్రాలు ఎట్లా ఉంటాయో, వాడు బాహాబహి యుద్ధానికి వస్తాడా, రహస్యంగా యుద్ధానికి వస్తాడా? అద్భుతమైన వర్తమానం. తప్పకుండా వచ్చే ఆదివారం లైవ్ చూడండి. మంచిది. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దుష్టుడైన సాతాను మిమ్మల్ని ముట్టకుండా ఉండునట్లు. తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదేను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. గతంలో ఎన్నడూ వినని ఓ ప్రత్యేకమైన వర్తమానం మా హృదయ క్షేత్రాలను దర్శించావు. అవునయ్యా, వాడికి మా భవిష్యత్తు తెలియదు. వాడు తాత్కాలికంగా ఆలోచించేవాడే. నువ్వు భవిష్యత్తు జ్ఞానివయ్యా. ఈనాటి కీడు రేపు మేలుగా మారుస్తావు. ఈనాటి శ్రమ రేపు మహిమగా మారుస్తావు. సమయమందు అసమయమందు సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీ పాద సముఖంలో గడిపే భాగ్యం నాకు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డను దుష్టుడు ముట్టకూడదు. దుష్టుని ప్రతి ప్రయత్నం పాతాళములో త్రొక్కివేయబడునుగాక. ఒక్కొక్క బిడ్డ చుట్టూ తమ్మి రక్తపు కంచెవేయి, రక్త కోటలో భద్రపరచు. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.